జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో మొదటిసారి జపాన్ దేశానికి వెళ్లి ప్రత్యేకంగా ప్రమోట్ చేసిన సినిమా దేవర. మార్చి 28న ఈ మూవీ అక్కడ రిలీజ్ అయింది. అయితే కల్కికి పెద్దగా రెస్పాన్స్ కాకపోవడంతో దేవర పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం ఈ మూవీ జపాన్ లో యావరేజ్ గా నడుస్తోందట. తొలి 3 వారాల్లో కేవలం 11 మిలియన్ యుయన్స్ వసూలు చేసిన దేవర ఇప్పటి వరకు 15 మిలియన్ యెన్స్ మాత్రమే సంపాదించినట్లు సమాచారం. జపాన్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం దేవర మూవీ మొదటి 2 రోజుల్లో 11 మిలియన్ యెన్లు మాత్రమే వసూలు చేసిందట. సుమారు 6,200 మంది థియేటర్లకొచ్చి దేవరను చూశారట. జపాన్లో ఇప్పటి వరకు హైయెస్ట్ లెక్కలు చూస్తే 2.405 మిలియన్ యెన్లతో ముత్తు, 305 మిలియన్ యెన్లతో బాహుబలి 2 ఆ తర్వాతి పొజిషన్లో ఉన్నాయి. తర్వాతి స్థానంలో ఉన్నవన్నీ 200 మిలియన్ లోపు సినిమాలే. అయితే జపాన్ కలెక్షన్లపై తారక్ మాత్రం హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తోంది. జపాన్ ఫైనల్ రన్ పూర్తయితే తప్ప స్టేటస్ డిసైడ్ చేయలేమన్నది ట్రేడ్ నిపుణుల అభిప్రాయం. ఇదిలా ఉంటే దేవర 2 కోసం అభిమానులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అందుకు కారణం వార్ 2 పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ 2 సినిమాలు చేయాల్సి ఉంది.